హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం తందూరి చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. పావు కిలో చికెన్ని శుభ్రం కడుక్కొని సాల్టు, కారం, చికెన్ మసాలా, కొంచెం ఆయిల్, కొద్దిగా పెరుగు, పుదీనా వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం తందూరి పుదీనా చట్నీని అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే దంచుకున్న జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి మిక్సింగ్ చేసుకోవాలి. ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని అందులో మిక్సీ చేసుకున్న పుదీనా చట్నీని అయితే అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం చికెన్ని కాల్చుకుందాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని 2 వైపులా ద్వారగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ 2 వైపులా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలాలంటే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ కూడా దానికి రాసుకోవాలి. చాలా సింపుల్గా అయితే మనకి తందూరి చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ మీద నిమ్మకాయ రసం వేసి తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది.